సీజ్ ద షిప్ అని ఒక డిప్యూటీ సీఎం పోర్టుకు వెళ్ళి తనిఖీకి వెళ్ళి అక్కడున్న అధికారులను ప్రశ్నించి ఏం జరుగుతుందో తెలుసుకుని సమాచారం సేకరించి తనకుని ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడ క్వశ్చన్ చేసి ఇదిగో పలానా జరుగుతుంది, రాష్ట్రానికి సంబంధించిన ఇన్ని వందల వేల మెట్రిక్ టన్నుల బియ్యం పశ్చిమాసియా దేశాలు తరలి వెళ్ళిపోతుంది, ఇది ఒక పెద్ద నెట్వర్క్ అని చెప్పే వరకు కూడా చాలా విషయాలు అసలు బయటికి రాలేదు, చాలా మందికి తెలియలేదు. అరే ఏంటో ఒక డిప్యూటీ సీఎం సీజ్ ద షిప్ అని ఇంత సీరియస్గా చెప్పాడు, అసలు ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయా? కాకినాడ పోర్టు స్మగ్లింగ్ బియ్యానికి ద్వారంగా మారిందా? మరి ఆ ద్వారాన్ని కాపు కాస్తున్న ద్వారం ఎవరు? ఇలా అనేక విషయాలు మొత్తం చర్చనీయాంశమైంది. అసలు చాలామంది మాట్లాడుకుంటుంది ఏమిటంటే సీజ్ ద షిప్ కాదు, సీజ్ ద నెట్వర్క్. అప్పుడే అసలు దొంగలు, కింగ్ పిన్ ఎవరు, ఇది ఎలా జరుగుతుంది అనే విషయాలు స్పష్టంగా బయటకు వస్తాయి అనేది ఇప్పుడు సగటు ఆంధ్రప్రదేశ్లో ఓటు వేసిన ప్రతి మనిషి మధ్యలో మెదులుతున్న ఆలోచన ఇది. ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, 6 నెలలు కావస్తోంది. కానీ ఇంకా ఇన్ని వేల టన్నుల బియ్యం తరలిపోతోంది అంటే ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఆ నెట్వర్క్ అలాగే కొనసాగుతోంది, అలాగే ఆ నెట్వర్క్కి సహకరిస్తున్న మనుషులు ఉన్నారు. అది అధికారులా లేకపోతే మరి గతంలో ఉన్న వాళ్లే కొనసాగుతున్నారా లేదా ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారా? రెండు అంశాలు, నెట్వర్క్ కొనసాగుతోంది, నెట్వర్క్కి సంబంధించి ఇంకా సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఒక డిప్యూటీ సీఎం కాకినాడ పోర్టు వెళ్ళి చెప్పే వరకు రేషన్ బియ్యంలో ఇన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించిన స్మగ్లింగ్. సామాన్యంగా పోర్టులు అంటే ఎగుమతులు జరుగుతాయి, స్మగ్లింగ్ జరగకూడదు. పోర్టుల ఉద్దేశం ఏది, ఎగుమతులు జరగాలి, ఆదాయాలు రావాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే ఎగుమతుల ప్లేస్లో స్మగ్లింగ్ జరుగుతోంది. దేశ భద్రతకి సంబంధించిన అంశం విషయంలో కూడా ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా నిన్న మనం చూసాం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లో అనేక సంచలన విషయాలు బయటపెట్టారు. గత ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రికి ఈ విషయాలన్నీ తెలవకుండానే ఇదంతా జరిగిందా, ఇన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించిన డబ్బు జరిగింది స్మగ్లింగ్, ఇంత ఆదాయం రాష్ట్రానికి లాస్ అయింది, పేదల ఇంట్లో ఉండాల్సిన రేషన్ బియ్యం ఎందుకు షిప్పుల్లో ఉంటోంది, ప్రధానంగా పోర్టుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా బెదిరించి వాటాలు రాయించుకున్న పరిస్థితి అంశం మాట్లాడారు. ఎన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించిన రేషన్ బియ్యం తరలిపోయింది అన్న విషయాన్ని మాట్లాడారు. తన తనిఖీల్లో అనేక సంచలన విషయాలు ఇలా జరుగుతుందని చెప్పారు. కేవలం కరోనా టైంలోనే 6,300 కోట్ల రూపాయలకి సంబంధించిన బియ్యం స్మగ్లింగ్ అయిందని చెప్పారు. ఇదే కాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పట్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 969 రేషన్ వాహనాలని ఇంటింటికి ఇవ్వడానికి పెట్టుకున్నారు. అసలు 16,000 కోట్ల రూపాయలు పెట్టి వాహనాలు కొన్నదే ఈ నెట్వర్క్ కోసం అనేది ఇంకొక సంచలన బాంబు బయట పెట్టారు. అంటే రోజుకి దాదాపుగా ఈ నెట్వర్క్ ద్వారా 1000 టన్నుల రేషన్ బియ్యం వివిధ పోర్టుల్లో, అది కృష్ణపట్నమా, వైజాగ్ పోర్టా, కాకినాడ పోర్టా, ఇలా పోర్టుల ద్వారా తరలిపోతుందన్న విషయం మాట్లాడటం అనేది సామాన్యంగా అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఒక పెద్ద మాఫియానే నడుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వము 40 నుంచి 43 రూపాయల దాకా ఈ రేషన్ బియ్యాన్ని కొని పేదవాడికి ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. కానీ అసలు ఈ నెట్వర్క్ ఎలా చేస్తోందంటే ప్రభుత్వం 43 రూపాయలు చెప్పి కొన్న బియ్యాన్ని పేదలకు ఇచ్చినప్పుడు ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో అక్కడి నుంచి ఈ నెట్వర్క్ ఎలా నడుస్తుందంటే కార్డుదారు నుంచి కిలోకి 8 నుంచి 10 రూపాయలకి తీసుకుంటున్నారు ఎవరైతే కొంటున్నారో డీలర్లు. ఆ తర్వాత ఆ డీలర్ల నుంచి 13 నుంచి 16 రూపాయలకి మండల మాఫియా డాన్ కొంటాడు. అది ఎవరు అనేది చెప్పలేము, ఇదంతా బయటపడాలి కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా డీలర్, మాఫియా, మండల డాన్, స్టేట్ డాన్, ఆ తర్వాత అసలు కింగ్ పిన్. సో 13 నుంచి 16 రూపాయలకి మండల డాన్ కొంటే తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 28 రూపాయలకి స్టేట్ డాన్ కొంటాడు. అది ఎమ్మెల్యే అవ్వచ్చు లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. 40 నుంచి 80 రూపాయల చొప్పున విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. అంటే 40 నుంచి 43 రూపాయలకి కొని పంపిణీ చేస్తున్న బియ్యం 70 నుంచి 80 రూపాయలకి పశ్చిమాసియా దేశాలకి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు 1000 కోట్ల రూపాయలు. అంటే పేదలకి సంబంధించిన బియ్యం దుర్వినియోగం అవుతోంది, ప్రభుత్వ ఖజానాకి లాస్ అవుతుంది. తనిఖీల్లో ఇంత జరుగుతున్నా కూడా నెట్వర్క్ కొనసాగుతోంది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అసలు ఈ విషయాలన్నీ కూడా
గత శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్లి అక్కడ యాంకరేజ్ లో రెడీగా ఉన్న ఏదైతే షిప్ స్టెల్లా ఉందో దానిలో ఎక్కించడానికి రెడీ అవుతున్న ఈ బియ్యం విషయం కనుక్కుని అక్కడ అధికారులని ఆయన అప్పటికి కూడా చెప్పారు 2-3 సార్లు నన్ను అలౌ చేయలేదు అని. మరి మొత్తంగా చూస్తే నిజంగా సీజ్ ద షిప్ కాదు, సీజ్ ద నెట్వర్క్ అనే పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు ఇంత అడ్డాగా మారింది? ఇంత విషయాలు ఎందుకు ఇంకా 6 నెలలైనా కూడా డిప్యూటీ సీఎం మాట్లాడే వరకు బయటపడలేదు? మరి కూటమి ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుంది ఈ నెట్వర్క్కి? వాళ్ళ అసలు ఆలోచన ఏంటి? అలాగే ఇంత రేంజ్లో స్మగ్లింగ్ చేస్తున్న అటువంటి ఆ కింగ్ పిన్, ఈ మాఫియా, ఈ నెట్వర్క్ నడిపిస్తున్నవి ఎవరు? కాకినాడలో ఈ పోర్ట్ల దగ్గర ద్వారంగా మారిపోయి చేస్తున్నటువంటి ఆ మాఫియా డాన్ ఎవరు? ఇలాంటి అనేక విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆపరేషన్ రేషన్ బియ్యంపై చర్చ ప్రారంభించాం. పేదల ఇళ్లలో ఉండాల్సిన రేషన్ బియ్యం పోర్టుల్లో ఎందుకు కనిపిస్తోంది? అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? ఇప్పటికీ కూడా ఈ నెట్వర్క్ ఎలా కొనసాగుతోంది? ఈ సంచలన విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ రేషన్ బియ్యం స్టార్ట్ చేద్దాం చర్చ. మనతో పాటు జాయిన్ అయ్యారు జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, మాజీ మంత్రి టీడీపీ నుంచి కేఎస్ జవహర్ గారు. అందరికీ స్వాగతం అండి. కూసంపూడి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఒక డిప్యూటీ సీఎం గత శుక్రవారం వెళ్ళి మాట్లాడిన తర్వాతే అసలు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అంటే ఇన్ని వందల వేల మెట్రిక్ టన్నుల అంశం కానీ, నెట్వర్క్ కొనసాగడం కానీ, లేకపోతే పోర్టుల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన వాటాలు బెదిరించి రాయించుకోవడం అంశం కానీ, అంటే ఏం చెప్తారు? అసలు 6 నెలల వరకు కూడా మీకు ఇంకా తెలవలేదా సమాచారం? ఇప్పుడే బయటపడిందా? విజయచంద్ర గారు, మీకు ఉన్న ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మాది గోదావరి జిల్లా విజయచంద్ర గారు. ఈ పీడిఎస్ బియ్యం వస్తూ ఉంటుంది. ప్రభుత్వం పంపిణీ చేసిన తర్వాత అక్కడ దందా ఎలా పంపిణీ చేసిన వెంటనే వ్యానుల్లో మొదలైపోతుంది. మీరు బియ్యం తీసుకుంటారా లేకపోతే డబ్బులు తీసుకుంటారా, అక్కడి నుంచి మొదలవద్దు. ఇంకా బియ్యం తీసుకున్న తర్వాత ప్రజల దగ్గర కలెక్ట్ చేసుకున్నటువంటి వ్యవస్థ ఇంకొకటి ఉంటుంది. అక్కడి నుంచి మొదలు బయలుదేరి కాకినాడ పోర్టు వరకు కొన్ని వందల లారీలు రోజు వెళ్తూ ఉంటాయి. గతంలో కూడా ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ విషయాన్ని. ఇన్ని లారీలు వెళ్తున్నప్పుడు పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, విజిలెన్స్ వ్యవస్థ కానీ ఎవ్వరూ ఆపే దాఖలాలు లేవు. ఆఖరికి పోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత పోర్టు అధికారులు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా. సరే, అప్పట్లో ఒక ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తున్నాను మీకు. ఈ దందా దీన్ని అరికట్టాలంటే నగదు పంపిణీ కార్యక్రమం ఏదైనా పెడితే బాగుంటుందేమో, అదే ప్రజలకి అకౌంట్లో డబ్బులు వేస్తే లేకపోతే చేతికి అందించిన ఆ డబ్బులతో వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటారు కదా, అప్పుడు దందాన్ని అరికట్టవచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన చెప్పడం జరిగింది. సరే, కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం మనం గతంలో చేసినట్టు ఆరోపణలు కాదు వాస్తవాలనే చెప్పి నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నెలాఖరులోనే 28వ తారీఖునే నారాయణ మనోహర్ గారు అక్కడికి వెళ్ళడం, అక్కడ దాదాపు కొన్ని వేల టన్నులటువంటి అక్కడ సీజ్ చేయడం, దాంట్లో 25,000 టన్నులు పీడిఎస్ రైస్ ఉండడం అనేది ఆ రోజు తెలిసింది. అంటే అక్కడి నుంచి మొదలు పదే 2-3 సార్లు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత సీజ్ చేయడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా అంటే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళక ముందు కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత ఈ స్టెల్లా షిప్ ఉంది కదా సంబంధించి దాదాపు 640 టన్నులు అక్కడ మళ్ళీ సీజ్ చేయడం జరిగింది. అంటే ఈ దందా ప్రభుత్వం మారినా కొనసాగుతూనే ఉంది. అంటే గత 5 సంవత్సరాలు ఏమైపోయిందంటే కనీసం కాకినాడ పోర్టులోకి అడుగు పెట్టడానికి కానీ, చెక్ చేయడానికి కానీ, చూడడానికి కానీ ఎటువంటి అధికారులు ఎవరికీ అవకాశం లేదు, అనుమతులు లేదు. ఒక పెద్ద మాఫీగా అయిపోయారు. మీకు ఆలిషాన్ పేరు కూడా వినపడుతుంది కదా, అతను ఎవరు అన్నట్టుగా. అతను డెక్ బాయ్, డెక్లో పనిచేసేటువంటి బాయ్. అతని చరిత్ర అంతా నాకు తెలుసు. కిరాణా సరుకులు సప్లై చేసేవాడు. ఆ తర్వాత ఇప్పుడు అతని ఆస్తి కొన్ని 100 కోట్లు ఉంది అక్కడ. అతనికి 7 ఎకరాలు కేటాయించారు అక్కడ గత ప్రభుత్వంలో. కేటాయించిన తర్వాత అక్కడ అతని స్థలం నుంచి అండర్ గ్రౌండ్లో పైపులు ఉంటాయి, ఓఎన్జీసీ పైపులు ఉంటాయి. అక్కడ ద్వారా ఈ తీసినటువంటి ఆయిల్ ఉంటుంది, బియ్యం రైస్ నుంచి తీసిన ఆయిల్ ఉంటుంది, సప్లై రైస్ బ్రాన్ ఆయిల్ ఎంత సప్లై. సరే, అగర్వాల్ గారు అంటే ఆయన ఇంటర్నేషనల్ రైస్ ఎక్స్పోర్టర్ అనుకోండి, అది వేరే విషయం. వీటన్నిటికీ గత 5 సంవత్సరాలు గుర్తుంటుంది విజయచంద్ర గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓపెన్గానే ఆ రైస్ కింగ్ అంటే వాళ్ళే ఉంటారు. అతని తండ్రికి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, అతని తమ్ముడికి వేరే పదవి ఇచ్చారు రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షులుగా. అంటే ఆ కుటుంబమే మొత్తం దందా అంతా, వ్యవహారం అంతా కొన్ని వేల కోట్లకి మొత్తం దోచుకుంటడం జరిగింది. సరే, ఇక్కడ గత 3 సంవత్సరాలు బట్టి లెక్కలు తీసుకుంటేనే
గంగవరం పోర్ట్ నుంచి దాదాపు 2,20,000 టన్నులు వెళ్ళినట్టుగాను, కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఏమో 23 లక్షల టన్నులు, అదేవిధంగా వైజాగ్ పోర్ట్ నుంచి ఏమో 38 లక్షల టన్నులు వెళ్ళినట్టుగా ఉంటే కేవలం కాకినాడ పోర్టు నుంచి 1,30,00,000 టన్నులు ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది. అంటే ఏ రకమైనటువంటి దందా జరుగుతుందో అన్నది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. అంటే ఎవరిని ఇప్పుడు ఋషికొండ కట్టినప్పుడు కూడా ఎవరిని బయట వాళ్ళు ఎవరిని వెళ్ళలేదు. అదే విధంగా కాకినాడ పోర్టు అంటే కాకినాడ పోర్టుకి దగ్గరలో ఉన్న డీప్ వాటర్ పోర్టు, ఇక్కడ కాకినాడ పోర్ట్ నుంచి కష్టం అవుతుంది, షిప్పుల దగ్గర రావడం అని చెప్పేసి ఇబ్బంది అవుతుందని చెప్పేసి డీప్ వాటర్ పోర్ట్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ కి అనుమతి ఇచ్చేసారు. నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి జనసేన వాళ్ళు. ఇది ఎలక్షన్స్ టైంలో ఒక ఎలక్షన్ ఇష్యూ కూడా ఇది మీరు మొదటి నుంచి అంటున్నారు. నిన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా క్లియర్ గా అన్నారు ఏమని 9,260 వాహనాలు, ఇందాక నేను పొరపాటున చెప్పాను, నెంబర్ రాంగ్ చెప్పాను, 9,260 వాహనాలు ఇంత కొన్నారు, దీని నెట్వర్క్ ఇలా ఉంది, ఇలా మీకు అంత సమాచారం ఉంది కదా, 6 నెలలు ఎందుకు ఆగారు మీరు? అంటే విజయచంద్ర గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా వ్యవహరించాలి, అన్ని ఆధారాలతో సహా బయట పెట్టాలి. 9,360 కోట్లతోటి 1,600 వాహనాలు కొన్నారా, 1,600 కోట్లతోటి 9,360 వాహనాలు కొన్నారన్నది బహిరంగమే, ప్రజల సొమ్ముతో కొన్నారు. దాని అడ్డం పెట్టిన దందా జరిగింది. కానీ ప్రజల ముందు ప్రతిదీ కూడా మనం చెక్ చేసి మరి తీసుకుని చూపించాల్సిన బాధ్యత ఉంది. మన ప్రతిపక్షంలో లేవు ఏదో మాట అనడానికి. అంటే నేను అనేది మీరు ఎలక్షన్స్ టైంలో కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పారు, ఇన్ని రికార్డెడ్ గా ఉన్నాయి మీ దగ్గర, మళ్ళీ 6 నెలల వరకు ఎందుకు ఉపేక్షించారు? ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ ని కానీ డెక్ బాయ్ దగ్గర నుంచి ఇలా ఉంది ఉపేక్షించాలని అదే చెప్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 28వ తారీఖునే మన నాదెండ్ల మనోహర్ గారు అక్కడికి వెళ్ళి చెక్ చేయడం, సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ జూలై నెలలో మరోసారి చెక్ చేయడం జరిగింది. ఎక్కడికెక్కడ చెక్ చేస్తున్నారు? చెక్ చేసిన వాహనాలన్నింటినీ కూడా దాదాపు 1,400 వాహనాలు సీజ్ చేస్తే కేసు ఒకటి పెట్టారు. అంటే వ్యవస్థ ఇంకా అక్కడ అలా ఉంది. ఇంకా ఏంటంటే ఈ ఒక రోజులో జరిగిపోయేది కాదు, గత 5 సంవత్సరాల్లో ఎంత ఇదిగా పాతుకుపోయిందంటే ఆ వ్యవస్థ మాఫియా అన్ని రకాల, ఇంకా ఈ పార్టీలు ఆ పార్టీలు ఏదన్నట్టుగా ఉంది పరిస్థితి. మొత్తం వ్యవస్థ అంతా అధికారులతో సహా, ఒక పక్క నుంచి పోలీసు యంత్రాంగం, విజిలెన్స్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, పోర్టు అధికారులు, పోర్టులో పనిచేసినటువంటి ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు దీంట్లో. కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా మనకు అన్ని ఆధారాలు తెలుసు కాబట్టి ఏదో నిలబెట్టేయడం కాకుండా ఆధారాలతో సహా ఈరోజు చూపించి కూడా వస్తున్నాం. నేను అంటే విజయచంద్ర గారు పవన్ కళ్యాణ్ గారు రేట్ చేసిన ప్రశ్న ఏంటంటే ఇది రైస్ అనే కాదు, ఇప్పుడు అది తీర ప్రాంత భద్రత కూడా సంబంధించింది. ఇదంతా ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జరిగింది కాబట్టి అక్కడి నుంచి కూడా ఏమన్నా ఉందా అంటుంది. ఆల్రెడీ అక్రమ బియ్యాన్ని ఇప్పుడైతే పీడిఎస్ బియ్యాన్ని పట్టుకోవడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈయన పోర్టుకి వెళ్దామంటే గత 5 నెలల నుంచి రానివట్ల, ఏదో వంక పెట్టి అది వేళ మీద ప్రభావం చూపిస్తుంది లేకపోతే వేరే చూపిస్తుంది అని చెప్పేసి ఈయన ఆపుతున్నారు. నేను అంటుంది మీరు ఇందాక కూడా మనం మాట్లాడారు, కాకినాడ సెజ్కి సంబంధించి దాదాపు 41.12% వాటా లాగేశారు. కాకినాడ సెజ్కి సంబంధించి జిఎంఆర్ది వాటాని 51% వాటాని దాదాపు 2,160 కోట్లకి 2020లోనే తీసేసుకున్నారు. అప్పట్లో 1000 కోట్లు అడ్వాన్స్ చెల్లించారు, ఇంకో 2 సంవత్సరాల్లో మిగతా బ్యాలెన్స్ ఇచ్చేలాగా. అంటే నేను అంటుంది కాకినాడ సెజ్ కావచ్చు, కాకినాడ పోర్ట్ కావచ్చు, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ అన్నీ ఉంటాయి. అంటే వదిలేస్తుంటే మళ్ళీ గత గవర్నమెంట్ కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఈ రోజున కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ని ద్వారంపూడి పోర్ట్ కింద మార్చేసేవారు. కాకినాడ సెజ్ అనేటప్పటికి ఇంకా అరవిందో సెజ్. ఎందుకంటే వీటిలో చిన్న చేపలు కాంచి తిమింగళాలు అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిలందరినీ కూడా చట్టం ముందు నిలబెడతామండి, వదిలేయం కదా. టీడీపీ నుంచి మాజీ మంత్రి జవహర్ గారు. నమస్తే అండి జవహర్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీరు కూడా అదే జిల్లాలకు సంబంధించిన వ్యక్తే కాబట్టి, ఉభయ గోదావరి జిల్లాల వ్యక్తే కాబట్టి మీ అందరికీ అసలు ఇవన్నీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు గారి దృష్టికి కూడా ఈ విషయాలన్నీ తీసుకువెళ్తామని అంటున్నారు. అసలు ఏంటి మీ ఆలోచన ఏంటి? ఈ మాఫియా అక్రమ దందా ఇంకా నెట్వర్క్ కొనసాగుతోంది. గుడ్ మార్నింగ్ విజయచంద్ర గారు, అదేవిధంగా రాజేష్ గారికి, శ్రీనివాస్ గారికి, ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఒక్క రేషన్ బియ్యానికి మాత్రమే పరిమితం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజుకి ఇసుక దందా కొనసాగుతూ ఉంది, ఎవరైతే మాఫియాలు ఉన్నారో వాళ్ళందరూ కొనసాగుతూ ఉన్నారు. మన డ్రెడ్జింగ్ బోట్లు పట్టుకుంటే పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటే కనీసం కేసు పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. దీన్ని ప్రక్షాళన కోసం చేసేటటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబట్టి అక్కడ ఎక్స్పోజర్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చింది. కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి అనేది అదేవిధంగా కూరుకుపోయి ఉండటం కానీ,
అధికారుల పనితీరు కూడా అదే విధంగా ఉండటం కానీ దురదృష్టకరం అయినప్పటికీ దాన్ని మనం ప్రక్షాళన చేయడం కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కాకినాడ పోర్టుని ప్రధాన ఆదాయ వనరుగా చేసుకొని ఈరోజు చేస్తున్నాడని మనం అనుకుంటా ఉన్న సందర్భంలో మద్యానికి సంబంధించే విధంగా ఉంది, బియ్యానికి సంబంధించే విధంగా ఉంది, అదేవిధంగా హెల్త్ మెడికల్ ఇష్యూస్లో ఎలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జగన్ 5 సంవత్సరాల్లో వ్యవస్థల్లో ఆదాయ వనరు ఎక్కడైతే ఉందో అక్కడ తన మనుషుల్ని చొప్పించి పూర్తిగా దాన్ని దందా కొనసాగించినటువంటి పరిస్థితి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఒక్క కాకినాడ పోర్ట్ ఒక్కటే మనం పట్టుకుంటాం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 6 నెలలు అవుతా ఉంది. 6 నెలలు నాదెండ్ల మనోహర్ గారు దాదాపుగా ప్రతి డీలర్ షాప్స్ దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేస్తూ ఉన్నారు, దొరికిన వరకు దొరుకుతూ ఉన్నాయి. కానీ చేస్తున్నారు, ఆయన అప్రిషియేట్ చేయాలి. కానీ ఇదే సందర్భంలో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, అధికారుల పనితీరు, అధికారుల సహకారం లేకుండా వ్యవస్థను మనం ఏ విధంగా ఆపగలం, దానికి అనేక ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి సామాన్యుడి దగ్గర నుంచి. ఈరోజు ఇందాక ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది ఎలా పెడితే అదే బాగుంటుంది అనేది, కానీ మనకున్నటువంటి ఫుడ్ గ్యారంటీ సంబంధించి ఎవరికైతే ఇస్తున్నామో అది కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఆహార భద్రత కల్పించే దానిలోనే ఈ యొక్క వ్యవస్థ వచ్చింది. ఈ వ్యవస్థలో 100% మంది కూడా ఈ బియ్యం తింటలేదు. దానికి కారణాలు అన్వేషించాలి. అసలు ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా బియ్యం అవసరం, వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? మనం మూలాలు కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మిగిలిపోయిన బియ్యాన్ని, వాడు తినని బియ్యాన్ని వాడు ఏం చేస్తున్నారు అనేది, ఆ రేషన్ కార్డు హోల్డర్ ఏం చేస్తున్నాడు అనే దాని మీద మనం సమీక్ష చేస్తే అసలు ఆదాయం ఎక్కడైతే మూలం ఉందో, ఏ కుటుంబానికైతే అవసరానికి మించి బియ్యం ఇస్తున్నామో లేదా వాళ్ళు వాడుకోకుండా ఇస్తున్నారో అక్కడ కట్ ఆఫ్ పెడితే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, గనులకు సంబంధించి కానీ, ఇసుక సంబంధించి కానీ, మద్యానికి సంబంధించి కానీ, గాంజాకి సంబంధించి కానీ, కాదేది కబ్జాకు అనర్హం అన్నట్టు, కాదేది దందాకు అనర్హం అన్నట్టు ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వ్యవస్థల్లో ఇది వేళ్ళునుకొని పోయింది. దీన్ని 6 నెలలు అవుతా ఉంది. మేము వచ్చి 6 నెలల్లో మేము చేయగలిగినంత చేస్తూ ఉన్నాం. ఏదో పోలీస్ అధికారులు, ఎందుకంటే ఆ జత్వానీ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఈ వ్యవస్థకు సహకరించేటువంటి అధికారులు కూడా. మీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ గాని, జనసేన గాని ఎట్లా జరుగుతుంది, నెట్వర్క్ ఎలా ఉంది, ఎట్లా కొంటున్నారు, ఎట్లా వెళ్తాంది, ఎవరు ఏంటి చెప్తున్నారు, కరెక్టే. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కూడా ఏమంటున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ఛాలెంజ్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి ఛాలెంజ్ అని అంటున్నారు. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మీరు ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే ప్రైవేట్ ఆరోపణలా ఇవన్నీ, లేదా మీకున్న ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? 6 నెలలు ఎందుకు ఆగారు? ఈ సందర్భం ఒక చిన్న విషయం గుర్తొస్తా ఉంది. నిన్న కురసాల కన్నబాబు గారు అనే ఆయనను ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఒక సంబంధానికి ఒక కుటుంబం దగ్గరికి ఒకళ్ళు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా, కిళ్ళి తింటాడంటే తినడు, లేదు సిగరెట్ తాగుతాడంటే తాగడు, మందు తాగుతాడంటే తాగడు, అమ్మాయిలతో తిరుగుతాడంటే తిరగడు, మరి మీ అబ్బాయికి ఉన్నటువంటి ఏదన్నా చెడ్డ అలవాటు ఒకటి చెప్పండి అంటే అబద్ధాలు ఆడతాడని. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. అంటే ఈ చెప్పినన్ని కూడా అబద్ధాలనే విధంగా కురసాల కన్నబాబు కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, లేదా వైకాపా జెండా కప్పుకున్న ఏ వ్యక్తి అయినా సరే నిజం చెప్తే వాళ్ళ తల 1000 ఒక్కలవుతుందని ఒక శాపం వాళ్ళకు ఉండబట్టి వాళ్ళు నిజాలు ఏది చెప్పరు. కానీ నిజాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది, నిజాలు తెలియజేయాల్సినటువంటి మనకు ఉంది, ప్రజలకు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతల్లో మనం వ్యవస్థను ప్రక్షాళన చేయటం అనేది, ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను మినిస్టర్గా ఉన్న సందర్భంలో ఒకసారి కలిసి, సార్ అధికారులు ఇలా ఉన్నారు, ఇలా అవినీతి చేస్తూ ఉన్నారు, ఇలా పలానా వాళ్ళు అని ఆయన చెప్తే ఆయన ఏమన్నారంటే, ఉన్నోళ్ళని ఒకళ్ళు ఇద్దరు మంచి వాళ్ళని ఎరుకోవటం తప్ప మనం చేసేదేమి లేదు, వ్యవస్థ అలా తగలాడిందని ఆయన కూడా బాధపడిన సందర్భం గతంలో 2018లో ఉంది. కానీ ఈరోజు కూడా అధికారులు ఏ విధంగా ఉన్న అధికారుల సహకారం, ఒక డిప్యూటీ సీఎం గారు వెళ్తే కలెక్టర్ ఎస్పీ అనేవాడు సెలవు పెట్టి వెళ్ళిపోయాడంటే మనం ఎక్కడ లోపం ఉంది? ఆ ఎస్పీని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసి మంచి ఎస్పీలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత కలిగిన వాళ్ళని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా మన ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలి, అభివృద్ధి వైపు ఒక పక్క చెప్పాలి, సంక్షేమం చెప్పాలి, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయాలి. జవహర్ గారు, ఇప్పుడు 2018లో ఈ కాకినాడ పోర్టుకు చూస్తే జస్ట్ ఎక్స్పోర్ట్స్ 16 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. కానీ 2023 అంటే జగన్ గారి హయాంలో
40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎక్స్పోర్ట్ అయింది. అంటే ఇంత రికార్డ్ గ్రోత్ ఎలా వచ్చింది? 2 రెట్లు. 16 లక్షల మెట్రిక్ టన్నులు 2018లో. పైగా మిగిలిన పోర్ట్స్ చూస్తే 20% లోపు ఉన్నాయి. అంటే మిగిలిన పోర్ట్స్ ఒక ఈ పోర్టే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కింద మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పారు. తండ్రి కార్పొరేషన్ చైర్మన్, తమ్ముడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అన్న అక్కడ అచ్చొచ్చినటువంటి ఆ అధికారాన్ని మొత్తం అనుభవించేటటువంటి వ్యక్తి. ముగ్గురు కలిసి చేయటమే కాకుండా అక్కడ వ్యవస్థను అదే విధంగా నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి. కింద అధికారుల దగ్గర నుంచి పై అధికారుల దాకా. అదేవిధంగా ఈరోజు ఇందాక ఏదైతే రేషన్ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్లోనే కొంటున్నారమ్మా. మీకు డబ్బులు కావాలా, బియ్యం ఇస్తారా? దానిలో నేను కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం. కృష్ణా జిల్లా బోర్డర్లో ఏదైతే ఖమ్మం జిల్లాకి తరలి వెళ్తున్నాయో ఆ తరలి వెళ్లే దానిలో దురదృష్టం ఏంటంటే అధికారులందరికీ కూడా పాత్ర ఉంది. కొనుక్కొని వెళ్తుంటే చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులో తనిఖీలు ఏమైపోతున్నాయి? ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క బియ్యాన్ని వాహనాల దగ్గర ఇలాగ డీల్ జరిగిపోద్ది, డబ్బులా పైసలా అని మీరు అలా అంటున్నారు. మాది విజయవాడలో రామర్పాడు దగ్గర ఒక చిన్న ట్రైన్ పాస్ అవుతూ ఉంటుంది. అక్కడ ఈ పీడిఎస్ బియ్యం ఎక్కిస్తారు అని వంతెల దగ్గర ఈ కూరగాయలు కొనేవాళ్ళు వాళ్ళు రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడైనా వెళితే అక్కడ ఆ రామర్పాడు దగ్గర నుంచి వెళ్లే ట్రైన్ దగ్గర చెప్తారు, మేడం గారు ఇక్కడ పీడిఎస్ బియ్యం బస్తాలు ఎక్కేస్తాయని. రీసెంట్ గా కూడా అన్నారు 1-2 సార్లు. అవునా, కంప్లైంట్ చేయండి అని అన్నాను నేను. అంటే ఇప్పటికీ వెళుతున్నాయి. అది కాకినాడ ట్రైన్ అయ్యి ఉంటదమ్మా. అదే రైట్. ఒక బ్రేక్ తీసుకుందాం. కాకినాడ వెళ్ళే ట్రైన్ అయ్యి ఉంటది. చెప్పండి. అది కాకినాడ వెళ్ళే ట్రైన్ అయి ఉంటుంది. అందుకని ఆపి, ఎందుకంటే ఇటు ఖమ్మం వైపు కానీ ఇటు విజయవాడ వైపు కానీ వచ్చేటప్పుడు కూరగాయలు ఎక్కించడానికి, పాలు ఎక్కించడానికి ఏ విధంగా ట్రైన్ ఆపుతారు, అడ్డాగా మారినటువంటి ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గరకు వెళ్ళే 1 కేజీ బియ్యం మనం కావాలని ఏదన్నా కోళ్ళకో లేకపోతే కుక్కలకో వేయాలని ఎవరన్నా అడిగినా కానీ 15 రూపాయలు 12 రూపాయలు అమ్మ వాళ్ళు కొనే బియ్యం రేటు కన్నా వాళ్ళకి వచ్చేది. ఎందుకని అడిగితే మాకు రెగ్యులర్గా మేము కొన్న వెంటనే మేము అక్కడే మాకు డబ్బులు ఇస్తున్నారు బాబు అని చెప్తా ఉన్నారు. ఈ రోజుగా జరుగుతూ ఉంది. దాన్ని మూలాలు వెతకాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఇప్పుడు మనం అందరం మాట్లాడుకునేది ఎక్స్పోర్ట్లు, ఇంపోర్ట్లు వీటి గురించి కాకుండా అసలు ఎక్కడైతే ప్రారంభం అవుతా ఉంది, సామాన్యుడికి కూడా ఏ విధంగా అలవాటు చేస్తూ ఉన్నారు, అక్కడి నుంచి నెట్వర్క్ని అక్కడ మనం స్టాప్ చేస్తే ఖచ్చితంగా ఈ ఎక్స్పోర్ట్లన్నీ కూడా ఆగిపోతాయి అనేది నా అభిప్రాయం. రైట్ సార్, ఒక బ్రేక్ తీసుకుందాం. ఎర్లిస్ట్తో కూడా మాట్లాడదాం, చర్చ కొనసాగు. రాజకీయ విశ్లేషకులు రాజు సప్సాని గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. అసలు ఈ మొత్తం తతంగాన్ని వీళ్ళు చేశారా, వాళ్ళు చేశారా, ఎలా ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎన్ని టన్నులు, ఈ ఫిగర్స్లోకి వెళ్ళను నేను. ఆన్ బ్రాడర్ ఆస్పెక్ట్ మనం మాట్లాడినప్పుడు నిషాని వెయ్యి, వేలిముద్ర వెయ్యి, 100 రూపాయలు పట్టుకుపో, ఇది కదా జరిగింది. అక్కడి నుంచి లింక్ చేసుకుంటూ 1000 కోట్ల రూపాయలు దండుకున్నారు. అదొక ఇష్యూ అయితే ఇంకా నెట్వర్క్ కొనసాగుతోంది, సహకరిస్తున్నారు, ఎగుమతులు అయిపోతున్నాయి. అంటే ప్రభుత్వం మారినా స్టిల్ కొనసాగుతుంది. ఎట్లా చూడాలి ఇదంతా? ముందుగా ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ గారు, జవహర్ గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇక్కడ మనం గత వారం రోజులుగా గాయం ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పూస్తూ చర్చ జరుపుతా ఉన్నాం. ఓకే, ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. గత 20 సంవత్సరాల్లో ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. మేం చిన్నప్పుడు కొట్టుకెళ్తే నూకలు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు అని చూసేవాళ్ళం. అంటే బియ్యం కూడా కొనుక్కునే స్తోమత లేకుండా నూకలు కొనుక్కొని వెళ్ళి గంజి తాగిన వాళ్ళని చూసాం. అటువంటి స్థితి నుంచి ఎన్టీ రామారావు గారు ఈ 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రజల్లో కూడా ఆదాయ వనరులు పెరిగినాయి, లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయి, లైఫ్ కంఫర్ట్ కూడా పెరిగింది. ఈ 20 సంవత్సరాల్లో ఈ రేషన్ బియ్యం వినియోగం తగ్గింది. ఇవాళ 43 రూపాయలు 40 పైసలు ఖర్చు పెట్టి ప్రభుత్వం గతంలో కేజీ రూపాయికి ఇచ్చేవాళ్ళు, తర్వాత గత 4 సంవత్సరాలు కోవిడ్ దగ్గర నుంచి ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా ఇస్తున్న బియ్యం వాళ్ళ ఇంట్లో వినియోగించుకునే అవకాశం ఉన్న దాన్ని 10 రూపాయలకో 8 రూపాయలకో 12 రూపాయలకో ఎందుకు ఇచ్చేస్తున్నారు? వాళ్ళు వాడుకుంది కాబట్టే, వాళ్ళకి అనవసరం కాబట్టే ఇది ఉచితంగా ఇస్తున్నారు. అసలు అనవసరమైన బియ్యాన్ని ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వ పాలసీస్ని మార్చుకోవాలి కదా. అసలు ఆ బియ్యం ప్రజలు వినియోగించిన బియ్యాన్ని ఇవ్వటాను కదా వాళ్ళు చౌకగా బయటకు ఇచ్చేస్తుంది. ఇవాళ మొట్టమొదట
ఆ పాలసీని మార్పు చేయకుండా ఇప్పుడు మనకు వస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఏం తెలుస్తా ఉంది, గత 4 సంవత్సరాల కాలంలో కాకినాడ పోర్టు కానీ, కృష్ణపట్నం కానీ, గంగవరం కానీ, విశాఖపట్నం పోర్టు నుంచి 1,96,00,000 టన్నుల బియ్యం ఎగుమతి జరిగింది అని చెప్పని. అంటే ఈ 4 సంవత్సరాల్లో రేషన్ బియ్యం 96 లక్షల టన్నులే. అంటే సంవత్సరానికి 24 లక్షల చొప్పున సుమారుగా 96 లక్షల టన్నులు రేషన్ బియ్యం ప్రజలకు వెళ్ళింది. అందులో కూడా ఒక 20-30% వినియోగించుకుంటా ఉన్నారు. మిగిలిన 70% 80% బయటకు అమ్ముతూ ఉన్నారు. మిగిలిన అంటే ఈ 96 లక్షలలో ఒక 80 లక్షల టన్నులు ఈ మాఫియా ద్వారా ఈ పోర్టులకు చేరుండొచ్చు. కానీ ఇంకొక 1 కోటి టన్నులు ఓపెన్ మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. అంటే మనకి ఇక్కడ అర్థమవుతున్నది, ఓపెన్ మార్కెట్లో ఎక్స్పోర్ట్కి అవకాశం ఉంది. 1,96,00,000 ఈ 4 సంవత్సరాలు ఎక్స్పోర్ట్ అయింది. ఇవాళ రేషన్ పంపిణీకి వాడే ఈ బియ్యాన్ని ఓపెన్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేసేసేయండి. ప్రజలు ఏది వినియోగించుకుంటారో దాన్ని ఇవ్వండి. దాన్ని ఇవ్వడానికి మీకు అడిషనల్గా కాస్ట్ అవుతుంది అనుకుంటే దానికి కొంత రేట్ ఫిక్స్ చేయండి. వాళ్ళు ఇంట్లో వండుకునేది కాబట్టి బయట మార్కెట్కి వెళ్ళి 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొనుక్కునేది మీరు 15 రూపాయలు రేటు పెట్టినా కూడా కొనుక్కుంటారు వచ్చి. దాన్ని ఎవరు ఆక్షేపించరు, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాడుకునేది, అది తినేది. ఇవాళ తినని బియ్యం మీరు ఇవ్వటానా దాన్ని వాళ్ళు అలవల సెలవులుగా వాళ్ళు వాడేది కాదు, వాళ్ళకి వాళ్ళు తినట్లేదు అనేది మనకు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే మీకు ఒకటేనండి, దాదాపుగా నెలకి 2 లక్షల టన్నుల పైగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఓపెన్ మార్కెట్ లో జరుగుతున్న బియ్యం అమ్మకాలు కూడా 2 లక్షల టన్నులు ఉన్నాయి చూడండి. మన రాష్ట్ర జనాభాకి ప్రపోర్షనేట్ గా ఎన్ని లక్షల టన్నులు వినియోగం అవుతాయి అని ఇవాళ ప్రజా పంపిణీ ద్వారా ఓపెన్ మార్కెట్ లో ఈ కొనుగోళ్లు జరుగుతా ఉన్న క్వాంటిటీ లెక్కేసుకుంటే, ఎందుకంటే ఆ లెక్కలు వచ్చేస్తాయి. కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళ దగ్గర నుంచి జిఎస్టీ ద్వారా ఎంత చెల్లింపు పడతా ఉంది, మిల్లుల నుంచి ఎంత ప్రాసెస్ అవుతా ఉంది, సన్న రకాలు ఎన్ని లక్షల టన్నులు వినియోగం అవుతున్నాయి అనేది అది లెక్కదాటం పెద్ద ఇష్యూ కాదు. డబుల్ ది క్వాంటిటీ ఖచ్చితంగా. అంటే ఓపెన్ మార్కెట్ లో కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి, ప్రజా పంపిణీ ద్వారా ఈ పంపిణీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు సొంతంగా వినియోగించుకోవడానికి ఆస్కారం లేవు కాబట్టి ఆ బియ్యాన్ని వీళ్ళకి అమ్మేస్తా ఉన్నారు. మొట్టమొదటగా మీరు ఆ విధానాన్ని మార్పు చేయండి ప్రభుత్వ పరంగా. రాజేష్ గారు, ఇక్కడ 2 అంశాలు ఈ జరుగుతున్న వ్యవస్థలో పాలసీ చేంజ్ యాంగిల్ మీద మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎలా దుర్వినియోగం ఒక మాట పాలసీ చేంజ్ మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం అంటున్నారు. పాలసీ కనుక చేంజ్ చేస్తే వాళ్ళు ఇంట్లో తినే బియ్యమే కనుక పంపిణీ జరిగితే ఒక్క గింజ ఎవడు బయటకు అమ్మడు. బయటికి వెళ్ళనప్పుడు అసలు ఈ మాఫియానే సమాప్తం అయిపోద్ది. అసలు దీనికి ఆస్కారమే ఉండదు. ఫెయిర్ గా రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకున్నయ్యే పోర్టుల ద్వారా ఎక్స్పోర్ట్ జరుగుతుంది తప్ప అంతకు మించి ఈ మాఫియా అనే దానికి ఆస్కారం కలుగుతున్నది ఎక్కడ అనంటే, వినియోగించని బియ్యం ఇవ్వటానే వాడు చౌకగా అమ్మటం మొదలు పెట్టిన తర్వాత ఈ ఎండియూ వెహికల్స్ ద్వారా వాటిని ప్రొక్యూర్ చేసి ఇందాక మీరు చెప్పినట్టుగా మండల డానా లేకపోతే నియోజకవర్గ డానా జిల్లా డానా ఈ వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అసలు నెట్వర్క్ ఉండదు. నేననేది ఏంటంటే ఇప్పుడు దీనికి వేయాల్సిన మందు గురించి చెప్తున్నారు మీరు. నేననేది ఏంటంటే ఓకే, ఇది ఇప్పుడు ఆలోచిస్తుంది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు జరిగిన తంతు చూస్తే ఇప్పటికీ వెళుతున్న విషయం పట్టుకుంటున్నారు, ఓపెన్ గా చెప్తున్నారు. నాకు ఇంకొక ప్రశ్న ఏంటంటే, అసలు ఇవన్నీ కూడా ఏజెన్సీస్ ని రికార్డు కాకుండా దాటి ఎలా వెళ్తున్నాయి? పోనీ సరే వెళుతుందో ఓకే, ఇప్పుడు ఎగుమతి అవుతున్నప్పుడు ఇంపోర్ట్ చేసుకునే దేశం దగ్గర కూడా ఇవన్నీ రికార్డ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ఏది కూడా ఇల్లీగల్ గా రికార్డ్ అవ్వదు. ఓకే, అదంతా రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి మిల్లింగ్ చేసి మిల్లర్ల దగ్గర నుంచి జిఎస్టీ చెల్లించి విత్ పర్మిట్ పోర్టుకు చేరినట్టుగానే వాళ్ళు ఆ డాక్యుమెంట్ సృష్టించే వాటిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వేశారు. వేస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలియజేసిన వివరాల ప్రకారమే 2014-19 మధ్య ఈ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి 28 మందిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3,242 మందిని అరెస్ట్ చేశాము, 4,000 టన్నుల పైగా సీజ్ చేశామని చెప్పని ప్రభుత్వం నుంచి లెక్కలు వచ్చినాయి. ఈ 3,242 మంది ఎవరు? మొట్టమొదట ఆ వివరాలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా. వాళ్ళు ఈ ఎండియూ వెహికల్స్ వాళ్ళ, లేదు ఈ వెహికల్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళ, ఎవరనేది ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీకి తెలియజేసింది తన హయాంలో 3,242 మందిని అరెస్ట్ చేశాము అని చెప్పని. ఒక పెద్ద మాఫియాని ఎంత విస్తృతంగా నడిపించారు అనంటే, మీకు గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో బర్నబాసు అని చెప్పని ఒకతను హత్యగావింపబడ్డాడు. ఎందుకు హత్యగావింపబడ్డాడు అనంటే,
అతను ఈ మాఫియా ఆర్గనైజరు, అతనికి అతని పైన ఉన్న వాళ్ళకి మధ్య వచ్చిన విభేదాల నేపథ్యంలో అతన్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు అని చెప్పని పొన్నూరులోనే అతను రోడ్డు నడిచెళ్తున్న అతన్ని బలవంతాన్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లిపోయి చంపేశారు. చాలా సంచలనం అయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. మరి ఇంత విస్తృతమైన యంత్రాంగం ఇంత విస్తృతంగా ఈ నెట్వర్క్ నడుస్తా ఉన్నప్పుడు సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇవాళ పట్టుబడుతున్న బియ్యం ఏ ప్రభుత్వ హయాంలో నుంచి ఏ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్నాయి? ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మా గ్రామంలో ఉన్న ఎండియు వెహికల్లో ఒక్క గింజ కూడా వాడు అక్కడి నుంచి తీసుకెళ్లకుండా చేయాలంటే నేను చేయగలుగుతా. ఎందుకంటే వాడు మా గ్రామస్తుడే. మమ్మల్ని కాదు అని చెప్పని మేము వాడిని చూసి చూడనట్టు వదిలేస్తే తప్ప వాడు ఆ గ్రామం నుంచి తీసుకెళ్లడం అనేది అసాధ్యం. నేను అదే అడుగుతున్నాను, నెట్వర్క్ ఇంకా ఇప్పటికీ ఈ ప్రభుత్వ హయాంలో కూడా కార్డు హోల్డర్ కి బియ్యం అందినవి ఆ వెహికల్స్ దగ్గర నుంచి పైకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అందరి నాలెడ్జ్ లోనే జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు పాలకులుగా ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వాళ్ళ సహాయ సహకారాలు లేకుండా ఇది సాధ్యం కాదు. కాబట్టి ఎవరో మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొండబాబు అన్నారుగా ఆ రోజు, ఒక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని లేదు కాకినాడలో ఉన్న కొండబాబు గారినే కాదు, కాకినాడలో కొండబాబు గారు మిల్లింగ్ చేయించి సప్లై చేస్తున్నాడు వీటిని అన్నింటినీ. రాష్ట్ర వ్యాప్తంగా 174 నియోజకవర్గాలు ఎక్సెప్ట్ కొండబాబు గారి నియోజకవర్గం చెప్తున్నా, అన్ని నియోజకవర్గాల నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయితేనే అది సాధ్యపడుతుంది. కాబట్టి వాళ్ళ మొట్టమొదటగా ఈ నెట్వర్క్ ని ఆపేయాలి అని అంటే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన గ్రామ స్థాయి, మున్సిపల్ వార్డు స్థాయి ఆ డిస్ట్రిబ్యూటరీ వెహికల్స్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎండి వాహనాలు ఉన్నాయో వాటి మీద మీరు నిఘా పెట్టండి. మీరు ఆ కార్డులో బియ్యం తీసుకుంటున్న వాళ్ళని మీరు అమ్మటానికి వీల్లేదు అని చెప్పని మీరు అక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేయండి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎక్కడ ఎదురు తిరుగుతారో, వాళ్ళతో ఎక్కడ వ్యతిరేకత వస్తామని చెప్పని ఆ గ్రామ స్థాయిలో వాళ్ళని కట్టడి చేయలేరు. ఆ కట్టడి చేయలేని నేపథ్యంలోనే వాళ్ళు అమ్ముతా ఉన్నారు. వాడు ఈ వెహికల్ యాడ్ కొంటా ఉన్నాడు, వెహికల్ యాడ్ దగ్గర నుంచి పైకి ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. 100% మూలాల్లో నుంచి దానికి చికిత్స జరగాలి తప్ప. కోసంపూడి శ్రీనివాస్ గారు, జవహర్ గారు ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్లు ఇవి. ఎందుకంటే ఆయన అన్నారని కాదు, నా దగ్గర కూడా ఉంది. డ్యూరింగ్ ద సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కండక్టెడ్ 5308 రైడ్స్, 3060 persons were involved in this diversion in illegal transport అని ఇప్పుడు మీకు కూడా పంపించారు అసెంబ్లీలో. అదే మీరు పంపించింది అసెంబ్లీలో సమాధానం చెప్పింది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నది అయితే అసలు వ్యాలిడ్ పాయింట్ కదా, ఆన్సర్ చేయండి. ఇప్పుడున్న వాళ్ళ హయాంలో కూడా కొంత ఉంది అనేది. ఇప్పుడు అవునమ్మా, ఇప్పుడు లేదు అని నేను అంటలేదు. ఎందుకంటే నిన్న కాక మొన్ననే ఇక్కడ 3 బోట్లు సీజ్ చేస్తేనే దాని మీద కేసు పెట్టని పోలీసులు కానీ వీళ్ళెవరు కూడా రాకుండా రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ ఫోన్లు చేసి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితిని నేను కూడా అంగీకరిస్తాను, దాన్ని కాదన్నాం. కానీ ఇక్కడ రాజేష్ గారి దాన్ని నేను ఒకటే, ఇప్పుడు వీళ్ళు కొనకుండా ఆపడానికి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ పార్టీలు కానీ ఆపితే ఆ బియ్యం ఏం చేసుకోవాలి? ఆ ఇంటికి వచ్చేటటువంటి బియ్యాన్ని ఏం చేయాలి? వాళ్ళు తినని బియ్యాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలి? అది నేను అడిగే ప్రశ్న. ఇప్పుడు రాజేష్ గారు చెప్పిన సూచన కరెక్టు. ఆ బియ్యాన్ని ఏం చేయాలనేది మనం ఖచ్చితంగా మాట్లాడాలి కదా. ఆ కుటుంబం ఏం చేసుకుంటుంది? ఆ వచ్చిన బియ్యాన్ని, ఆ 25 కేజీలో 30 కేజీలో వచ్చిన బియ్యాన్ని ఏం చేసుకుంటుంది? దాని మీద దాన్ని కదా మనం చేయాల్సింది. ప్రభుత్వ పరంగా నేను మొదటి నుంచి కూడా అసలు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి మూలమే సప్లై. తినడానికి ఇష్టపడని బియ్యం అసలు మీరు ఎందుకు ఇవ్వాలి? దీన్ని సమీక్షించండి అనే కదా ఆయన అంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నానమ్మా, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తూనే ఇప్పుడు మనం నిఘా వ్యవస్థను పటిష్టం చేసి గ్రామాల్లోనే ఆపితే వాళ్ళు ఏం చేసుకోవాలి? కరోనా టైంలో అలాగనే స్టాక్ పెట్టి పురుగులు పెట్టి వాళ్ళు ఇంట్లో నిల్వలు కూడా లేకుండా బయట పారబోసినటువంటి సందర్భాలు నేను చూసా. ఎందుకంటే బయట కొనేవాళ్ళు లేడు, వచ్చినటువంటి బియ్యాన్ని అక్కడే పెట్టుకొని కూర్చున్నారు. వాటిని తినడానికి లేదు, అమ్మడానికి లేదు అన్న పరిస్థితి ఉంది. దానికోసమే ఈరోజు ఈ వ్యవస్థను ఏ విధంగా ప్రక్షాళన చేయాలంటే ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాలను మనం సమీక్షించి ఆ మూలాలకు తగినటువంటి వేరే వ్యవస్థను ఏర్పాటు చేయాలి తప్ప వేరేది లేదమ్మా. ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే 4 దశాబ్దాల క్రితం ఎన్టీ రామారావు గారి హయాంలో కిలో 2 రూపాయలు బియ్యం కొనేవారు, ఇచ్చేవారు.
ఇప్పుడు 4 దశాబ్దాల తర్వాత అయితే రూపాయికి లేకపోతేనేమో ఉచితంగానే ఇస్తున్నారు. అంటే పేదరికం పెరిగిందా తగ్గిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, పెద్ద చర్చ అనేది అంశం. నేను అంటుంది అసలు కొనేవాడే లేకపోతే, ఈ దందా చేసేవాడే లేకపోతే ఎక్కడ అమ్ముతాడు? అంటే ఎప్పుడైనా సరే పీడిఎస్ రైస్ అనేది వివాదమే. నువ్వు చేసావంటే నువ్వు చేసావనేది ఒకటి అంటుంది వ్యవస్థలో ఉన్న లోపాలు, అనేక లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి గ్రామం నుంచి కాకినాడ పోర్టు వరకు వెళ్ళాలంటే ఒక తీసుకున్న వస్తువుని ఎంతమంది అధికారుల మధ్యలో వెళ్తున్నారు, ఎంతమంది చేతులు, అంటే వ్యవస్థ అంతా ఇష్టం అయింది. కాబట్టి దీని అందరి మీద దృష్టి పెట్టాలి. అంటే కేవలం ఏదో అక్కడ లోకల్ గా బియ్యం నలుగురికి తిరిగి కలెక్ట్ చేసి ఆయన పట్టుకుంటే నాదెండ్ల మనోహర్ గారు 6,300 కోట్ల రూపాయలు జస్ట్ కరోనా టైంలో జరిగిన ట్రాన్సాక్షన్ అంటున్నప్పుడు కేంద్రం ఆ రోజున్న పరిస్థితికి చాలా బియ్యాన్ని హెల్ప్ చేసింది. మరి ఇప్పుడు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన పాయింట్ ఇది. అలాగే ఎగుమతి ఇంపోర్ట్ అయిన దేశాల దగ్గర నుంచి కూడా డేటా తెప్పించాలి. నేను అడిగితే ఆ దేశం ఇవ్వదు. ఈ పీడిఎస్ బియ్యంలో మెయిన్ పార్ట్ కేంద్ర ప్రభుత్వం అందే డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలను కస్టమర్ దగ్గర రూపాయి తీసుకుంటున్నారు ప్రజల దగ్గర, మిగతాది కేంద్ర ప్రభుత్వందే. నెట్టుంది సరే. ఈ బియ్యంలో కొంతమంది ఏమో దోశలుగా అట్లకి పిండ్లుగా ఉపయోగించుకుంటారు, రకరకాలుగా ఉపయోగించుకుంటారు. ఎవరో అందరూ అమ్ముకుంటారని కాదండి, కొంతమంది ఉంచుకుంటారు, కొంతమంది ఆ పరిస్థితి వల్ల లేని వాళ్ళు దాన్ని భోజనాలు తింటున్నారు. నెంటుంది మొత్తం కోకట వేళ్లతో వ్యవస్థలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా సమస్యలు. అందుకనే ఒక ఇది కూడా వస్తుంది డిమాండ్, నగదు పంపిణీ డిమాండ్ కూడా ఎందుకు వస్తుందంటే, ఎంతైతే మనం నెలకి ఎంత అని ఒక ఎక్స్పెక్ట్ చేసుకుని ఆ అమౌంట్ కన్నా వాళ్ళకి వేస్తే వాళ్ళకి కావాల్సిన బియ్యం కొనుక్కుంటారా, పప్పులు కొనుక్కుంటారా, ఇంకోటి కొనుక్కుంటారా అన్నది ప్రజలకు ఇచ్చేయాలి అనేది కూడా ఒక డిమాండ్ ఒకటి ఉంది. ఏదైనా వీటి మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి. నేను విజయేంద్ర గారు గత 5 సంవత్సరాల్లో కేవలం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆ పేరు మీద 36,300 కోట్ల రూపాయలు అప్పు చేసింది గత ప్రభుత్వం. కనీసం 1,600 కోట్ల రూపాయలు బాకీ ఉంది అక్కడ, ఎవరికి రైతులకి బాకీ కూడా తీర్చలేదు. అప్పు మాత్రం 36,300 కోట్లు ఆ కార్పొరేషన్ మీద పెట్టి ఈ రోజు ఈ ప్రభుత్వానికి అప్పచెప్పింది. నేను ఒకటనే కాదు, ఈ రకంగా నేను ఇందా నుంచి వారు నేను అనేది ఏంటి, ప్రభుత్వం మారిన నెట్వర్క్ అదే మారి ఇంకా మీరందరూ అనేవారు జేపీసీ సెక్షన్, జేపీసీ పీనల్ కోడ్ అన్నప్పుడు అదే నడుస్తుంది కదా, ఇంకా నడుతుంది. తగ్గింది నడక, ఇది వరకు పరిగెట్టింది, ఇప్పుడు నడకలోకి వచ్చింది. నడకని తగ్గిస్తాం, ఖచ్చితంగా కాళ్ళు ఎరగేసి కూర్చోబెడతాం, కానీ సమయం పడుతుంది. ఇప్పుడు అతను మామూలు వ్యవస్థ విధ్వంసం మామూలుగా చేయలేదు కదండి. ఇందాక జవహర్ చెప్పినట్టు ఓ పక్కన మద్యమా, లేకపోతే ఇసుక, లేకపోతే భూముల్లో కుంభకోణాలా, ఇప్పుడు వచ్చింది రైస్ వచ్చింది. దేనిని అన్నిట్లోనే రకరకాలైనటువంటి దారుణమైన విధ్వంసం చేసుకుంటూ వెళ్ళాడు. ఖచ్చితంగా 6 నెలల్లో 5 నెలల్లోనే జరిగేది కాదు ఇది. ఖచ్చితంగా ఒకటి చేసుకుంటూ వెళ్తుంది ప్రభుత్వం. ఒక సరైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి విజయేంద్ర గారు. కాకపోతే ఏంటంటే కొంత సమయం తీసుకుంటుంది. ఈ రోజు మొత్తం వ్యవస్థను అంతా మార్చేసి కొత్త వ్యవస్థ నిర్మించాలంటే కుదరదు. పోనీ సరే, వ్యవస్థని సెట్ చేయడానికి, వ్యవస్థను మార్చడానికి అన్నప్పుడు మీరు నేరుగా కొంతమంది పేర్లు పెట్టి ఆరోపించేస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ అంటున్నప్పుడు, ఎలక్షన్స్ లో కూడా చెప్పినప్పుడు 6 నెలలైనా కూడా ఇంకా మీరు ఎందుకు చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ఏ అయితే కంపెనీలు వెళ్తున్నాయో ఒకళ్ళు వస్తున్నారు, దాంట్లో తిమింగానే బయటకు వస్తున్నాయి. నిన్నటిదాకా ఆలిషా అంటే ఎవరో తెలియదు, అగర్వాల్ అంటే ఎవరికో తెలియదు. ఏం జరుగుతుందో మొత్తం ఒకటి వస్తున్నాయి. ఖచ్చితంగా ఆధారాలతో సహా నుంచి ఈ రోజున అతనికి ఒక చక్రబంధంలో ఇరుక్కున్నాడు దూరంపూడి, కదులు మీద స్థితిలో ఉన్నాడు. ఖచ్చితంగా అతను అన్ని రకాలుగా నిర్బంధించే చట్టం ముందు నిలబెడతాం. అంతేగాని ఇమీడియట్ గా తర్వాత రోజు గవర్నమెంట్ వచ్చింది కదా అని జైల్లో పెడితే అది కష్టదారుణ చర్యలు అవుతాయి తప్ప వాస్తవం అవదు. ఒక బ్రేక్ తీసుకు రాజేష్ అప్సాని గారు, మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలిసి విషయంపై ఈ అంశాలన్నిటిపై చర్చ అంటున్నారు. ఏంటి వాట్ నెక్స్ట్, అసలు ఇది ఎలా? ఇప్పుడు మొట్టమొదట వ్యవస్థీకృతంగా జరుగుతూ ఉన్న ఈ నెట్వర్క్ని బ్రేక్ చేయాలి అని అంటే ఆ బియ్యం వినియోగానికి అనుకూలమైన బియ్యం ఇవ్వటము అన్నిటికీ ఒకటే. అంటే మనకి సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అంటారు కదా, అటువంటి ఒకే ఒక సొల్యూషన్ దానికి. వాళ్ళు ఇంట్లో వాడుకునే బియ్యం ఇస్తే ఒక్క గింజ కూడా బయటకు వెళ్ళదు, అదొక ఇష్యూ. దాన్ని పక్కకు పెడితే ఇవాళ మనం మున్సిపల్ అధికారులు షాపుల మీద రైడ్ చేస్తూ ఉంటారు. 40 మైక్రాన్స్ కన్నా పల్చగా ఉన్న కవర్లు వాడితే కనుక షాపులు సీజ్ చేస్తూ ఉంటారు, కేసులు రాస్తూ ఉంటారు. అసలు వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు రద్దు చేయరు? ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఎందుకు కట్టడి చేయరు? ఆ 40 మైక్రాన్స్ కన్నా తక్కువగా తయారు చేసే ఉత్పత్తి సంస్థలను కట్టడి చేస్తే అవి ట్రాన్స్పోర్ట్ అయ్యి షాపుల దాకా రావు కదా. ఇవాళ మనం ఈగల్ అని చెప్పిన ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా గంజాయి ప్రాసెసింగు, ట్రాన్స్పోర్టు, అట్లాగే మార్కెటింగ్ వీటన్నిటి మీద దృష్టి పెడతా ఉన్నాం. ప్లాంటేషన్ జరుగుతున్న ఏరియా లిమిటెడ్ ఏరియా,
ఆ లిమిటెడ్ ఏరియా మీద మేజర్గా ఫోకస్ చేసి అసలు గంజాయి ప్లాంటేషన్ జరగకుండా కట్టడి చేస్తే ఈ ప్రాసెసింగ్, ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ అనే దానికి స్కోపే ఉండదు కదా. అలాగే ఇవాళ ఈ బియ్యం మాఫియా అరికట్టబడాలి అని అంటే 100% ప్రభుత్వ పాలసీలో మార్పు జరిగి తీరాలి. ఇప్పటి వరకు జరిగింది వ్యవస్థీకృతంగా ఆ కార్డుదారుడికి 10 రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ ఎవరి వాటాలు వాళ్ళు పంచుకున్నారు. ఆ ప్రభుత్వ హయాంలోనే కాదు, ఈ 6 నెలలుగా ఈ ప్రభుత్వ హయాంలో కూడా రేపు 12వ తారీఖుకి ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి కూడా 6 నెలలు అవుతుంది. ఒక 10 రోజుల నుంచి ఇష్యూ నడుస్తూ ఉంది. ఈ 10 రోజులకు ముందు 5 నెలల కాలం ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఈ వ్యవస్థ యథావిధిగానే కొనసాగింది అనేది అక్షర సత్యం. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి తెలిసే, అంటే ఇప్పుడు మనం కొన్ని మాట్లాడితే అది వాళ్ళకి మనసు కష్టపెట్టినట్టు ఉంటుంది తప్ప అందరికీ తెలిసే అందరూ పంచుకొనే జరుగుతూ ఉంది. అది లేనప్పుడు ఎందుకు జరుగుతుంది, ఎందుకు అలౌ చేస్తారు? ఎవడో లాభం పొందుతూ ఉంటే అక్కడ కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు చూస్తా ఊరుకుంటారా? ఖచ్చితంగా వీళ్ళ నాలెడ్జ్లో వీళ్ళు వ్యాపారస్తులు చేసేవాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వ అండదండలు కావాలి, వాళ్ళకేం ఎమోషన్స్ ఉండవు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అనేది వాళ్ళకి ఇర్రెలెవెంట్. వాళ్ళ వ్యాపారం సజావుగా జరగటానికి ఎవరు సహకరించాలో వాళ్ళ దగ్గరికే చేరతారు. వాళ్ళు ఆ లాయల్టీస్ ఒక్క క్షణంలో మార్చేసుకుంటారు. వాళ్ళేం వైసీపీ పట్ల కోరు అభిమానులేం కాదు. వాళ్ళకి ఆ వ్యాపారం నడవాలి అని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యాపారం అంతే, వాళ్ళకేం ఎమోషన్స్ లేవు. మీరు అలా అంటున్నారు. లాస్ట్ వీక్ కల్తీ ఇష్యూస్ మీద నేను డిబేట్ పెడితే విజయనగరంలో పోలీసులు ఇలాగే రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే అవి పాలిష్ పెట్టి పెద్ద పాపులర్ బ్రాండ్స్ ఉంటాయి, ఆ పాపులర్ బ్రాండ్స్ బియ్యం కింద మళ్ళీ అమ్మేస్తున్నారు. అంటే అవి ఎప్పటి నుంచో జరుగుతా ఉన్నాయి. పాలిష్ చేసి పాపులర్ బ్రాండ్స్ దాన్నే రీసైక్లింగ్ అంటారు. ఆ బియ్యాన్ని మిల్లులోకి వెళ్ళి, అంటే ఇక్కడ ఏమవుద్ది, ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే ఊక రావాలి, తవుడు రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఊక తవుడు రాదు, మిల్లుల్లో మిల్లింగ్ జరిగినట్టుగా రికార్డు ఉంటుంది. మరి అంటే ఆ మిల్లులోకి బియ్యం వస్తాయి, ఆ మిల్లులో నుంచి బ్యాగులు మార్చి బయటకు వెళ్తాయి. అంటే కేవలం అక్కడ ఆ రికార్డుల్లోనే మిల్లింగ్ జరిగినట్టుగా ఉంటది. ఆ మిల్లు కరెంటు వినియోగం కనుక ఒకసారి చూస్తే అది ఎన్ని గంటలు మిల్లింగ్ జరిగితే ఎంత కరెంటు కాలుద్ది అనేది లెక్క ఉంటది కదా. ఆ స్టాటిస్టిక్స్ బయటికి తీస్తే నిజమైన మిల్లింగ్ జరిగిందో లేదో మనకు తెలిసిపోద్ది. ఊక ఉండదు, తవుడు ఉండదు. కేవలం ఈ బియ్యాన్ని రీసైకిల్ చేసి జస్ట్ బ్యాగులు మార్చేసి వేరే బ్రాండ్ పేరిట చాలా మంది చేస్తా ఉన్నారు. నేను కల్తీ డిబేట్ పెట్టినప్పుడు ఆ వీడియోలు వేసానండి, ఇదే డిబేట్ లో నేను వేసానండి అవన్నీ. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే యూరియా అక్రమ రవాణా అరికట్టడం కోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నీమ్ కోటెడ్ యూరియా అని చెప్పని ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఆ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ యూరియా అక్రమ రవాణా ఆగింది. ప్రభుత్వం ద్వారా సప్లై అవుతున్న యూరియా అక్రమ రవాణా ఆగింది. అదే కిరోసిన్ కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో దొరికే కిరోసిన్ కి బయట ఓపెన్ మార్కెట్ లో దొరికే కిరోసిన్ కి రంగు మార్చారు గతంలో. సో ఆ బయట మార్కెట్ లో ఈ రంగు కిరోసిన్ దొరికితే అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి బ్లాక్ మార్కెట్ అయినట్టుగానే పట్టుకోవడానికి ఆస్కారం ఉండేది. కాకపోతే ఏంటంటే ఇది తినే బియ్యం కాబట్టి వాటికి రంగులేయటం కుదరదు. ఇప్పుడు తినే బియ్యం రంగులేయటం కుదరదు. అటువంటప్పుడు ఖచ్చితంగా వినియోగదారుడు ఏ బియ్యం తింటాడో దాన్ని ఇవ్వాలి. ఇవ్వడానికి ఇక్కడ సన్న బియ్యం అవైలబిలిటీ కూడా కొద్దిగా ప్రశ్నార్థకం. ఇప్పుడు ఈ ముతకలో వచ్చేటప్పటికి డెల్టా ఏరియాల్లో ప్రధానంగా ఇప్పుడు లావు బియ్యమే పండిస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దాన్నే ప్రకృతి చేయాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో దానికి డిమాండ్ ఉంది అనేది మనకి పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నది స్పష్టమవుతా ఉంది. వాటిని డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేయండి. వీలైనంత వరకు సన్న బియ్యం అందుబాటులో లేదు అనుకున్నప్పుడు క్వాంటిటీ తగ్గించైనా ఇచ్చి మిగిలింది క్యాష్ ఇన్సెంటివ్ కింద ఇవ్వండి. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోండి. ఈ స్మగ్లింగ్ ఆపేయడం అనేది ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే వాళ్ళకి పెద్ద కష్టతరమైన వ్యవహారం అయితే కాదు. కోసంపూడి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మొత్తంగా ఈ అగర్వాల్లేనా లేకపోతే వీళ్ళ రెండున్నాయి. ఇదొక మాఫియా, బెదిరించి చేసుకున్నారు. ఎవరెవరికి అన్ని విషయాల్లో ఎలా ప్రొసీడ్ అవుతారు? ఇప్పుడు వెళ్తున్నారు కదా ఒకటి అంటే సహజంగా ఎలా ఉంటుంది, ఎటువంటి వ్యవస్థ ఎటువంటి ఇష్యూ బయటకు వచ్చినా ఇది 2 రోజులు 3 రోజులు వారం రోజులే తర్వాత ఇంకా కొత్త ఇష్యూ వస్తుంది, పాత ఇష్యూ మర్చిపోతారనేటువంటిది ఒక భ్రమ ఉంటారు కదా. ఇది కూడా అలాగే జరుగుతుంది అనేటువంటిది విషయంలో ఉన్నారు. కానీ ఈ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ముఖ్యంగా అక్కడ పోర్టల్లో ఉన్నటువంటి అధికారులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ సహకారం లేకుండా లోపలికి ఒక లారీ కూడా రాదు. కాబట్టి ఆ అధికారులు అందరి మీద కూడా ఒక ఏసీబీ ఎంక్వైరీ చేయాలా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ పెట్టాలా ఏంటి అనేది ఈ రోజున ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే కేవలం ఈ కింద నుంచి పైద వరకు కూడా ఉన్నటువంటి అనేక రకాలైన చేతులు మారుతున్నాయి కాబట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయడమా లేదా ఫోన్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయడమా మొత్తం మీద ఆ వ్యవస్థను మాత్రం ఒకటి వేళలో మాత్రం కూల్చాలనేటువంటిది ఒక ప్రణాళిక అయితే జరుగుతుంది. జవహర్ గారు
అమ్మా ఈరోజు ప్రత్యామ్నాయ ఆహార భద్రత అనేది ఖచ్చితంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు రాగులు సజ్జలు లేకపోతే ఇలాంటి గంటలు లేకపోతే గోధుమ ఇవన్నీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఈసారి కూడా బియ్యం కన్నా కూడా ప్రత్యామ్నాయం, ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి మిల్లెట్స్ని కూడా సప్లై చేస్తే అది కొంచెం బెటర్గా ఉంటుంది. దానికోసం ఈరోజు ఇరువురు నాయకులు కూడా సీరియస్గా ఈ విషయం మీద కూర్చుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుందని ఆశిస్తా ఉన్నాం. ప్రజల యొక్క కోరిక కూడా వాళ్ళు వినియోగానికి ఉపయోగపడేటటువంటి ఆహార భద్రత కల్పిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతోనే ఉన్నారు. అదేవిధంగా ఇందాక రాజేష్ గారి దాంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సహకారం లేకుండా ఎక్కడా కూడా జరగదు. దాన్ని నియంత్రించడానికి పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే బజ్జంలో కానీ ఇసుకలో కానీ వేలు పెడితే మాత్రం మీకు ఇదే ఆఖరి అవుతుందని ప్రజాప్రతినిధులకు కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎక్కడ అది ఎందుకంటే సహజంగా వాళ్ళ కొన్ని రాజకీయ నాయకులు కొన్నది ఏంటంటే కొంచెం అదే విధమైనటువంటి వైఖరి ఉంటుంది. దాన్ని ఏ విధంగా నియంత్రించాలనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కూడా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎవరైతే మంత్రులు ఉన్నారో అవినీతికి పాల్పడితే ఇమీడియట్గా తీసి పక్కన పడేసినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీకి చరిత్ర ఉంది. ఈ రోజు కూడా ప్రజాప్రతినిధులను ఉపేక్షించడానికి కొంచెం సమయం పట్టొచ్చేమో కానీ వాళ్ళని వదిలేసేటువంటి ప్రసక్తి అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రజల ప్రయోజనాల కోసం ఇరువురు నాయకులు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాం. ప్రత్యేకంగా ఓకే, థ్యాంక్ యూ రాజేష్ అప్సన్ గారు, కూసంపూడి గారు, జవహర్ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.